శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా ఒకే గర్భాలయంలో ఒకే ప్రధాన దైవం కొలువై ఉంటుంది. మిగతా దేవతామూర్తులు ఎవరైనా ఉంటే ఉపాలయాలలో కొలువై దర్శనమిస్తూ ఉంటారు. వేణుగోపాలస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఆది వరాహస్వామి వేరువేరు ఆలయాలలో క్షేత్రాలలో వెలుగొందుతూ ఉండడం చూసాం. అలా కాకుండా ఆ ముగ్గురు అవతారమూర్తులు ఒకే గర్భాలయంలో ఒకే పీఠంపై కొలువైన క్షేత్రంగా బూరుగుగడ్డ కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. పూర్వం భృగు మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశం కావడం వలన ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు. సూర్యాపేట జిల్లాలో నేరేడు చెర్ల నుంచి హుజూర్ నగర్ వెళ్ళే ప్రధానమైన రహదారి నుంచి కొంత దూరం లోపలికి వెళితే ఈ ఆలయం దర్శనమిస్తుంది. వందల సంవత్సరాల చరిత్రకు అద్దం పడుతూ కనిపిస్తూ ఉంటుంది. పొడవైన ప్రాకారాల మంటపాలతో సువిశాలమైన ప్రదేశంలో అలనాటి వైభవానికి ఈ ఆలయం నిదర్శనంగా నిలిచినట్టుగా మనకి అనిపిస్తుంది. కాకతీయుల కాలంలో స్థానిక అధికారులైన సత్రం బొల్లమరాజు, దేవకి పుత్రదాసు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడి శాసనాలను బట్టి తెలుస్తోంది. హనుమంతుడు క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ క్షేత్రంలో ప్రధాన ద్వారాన్ని దాటుకుని లోపలికి వెళితే ఎడమవైపున అనంత మంటపం కనిపిస్తుంది. ఈ మంటపంలో 20 అడుగుల అనంత పద్మనాభస్వామి ఏకశిలామూర్తి దర్శనమిస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళితే గోదాదేవి, మనవాళ్ల మహాముని సన్నిధి, రామానుజుల వారి సన్నిధి, ఆళ్వారుల మంటపం కనిపిస్తాయి. ముందుగా ప్రత్యేక మందిరంలో కొలువైన గోదాదేవి దర్శనం చేసుకున్న తరువాత ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళి గర్భాలయంలోని ప్రధాన దైవాలను దర్శించడం ఇక్కడి ఆనవాయితీ. గర్భాలయంలో ఒకే పీఠంపై ఒకవైపున వేణుగోపాలస్వామి, మరోవైపున లక్ష్మీ నరసింహస్వామి, మధ్యలో భూదేవి సమేత ఆది వరాహస్వామి కొలువై పూజాభిషేకాలు అందుకుంటున్నారు. కృష్ణావతారం, వరాహావతారం, నరసింహ అవతారానికి సంబంధించిన మూర్తులను ఒకే వేదికపై చూడడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడి దేవతామూర్తులన్నీ తవ్వకాల్లో బయటపడినట్లుగా చెబుతూ ఉంటారు. ప్రతి విగ్రహంలోనూ అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉట్టిపడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెన్న గోపీనాథుడి విగ్రహం చూస్తే ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి గుర్తుకు వస్తాడు. అంతటి సౌందర్యంతో స్వామివారి మూర్తి తొణికిసలాడుతూ ఉంటుంది. సాధారణంగా ఏ ఆలయంలోనైనా గోదాదేవి అమ్మవారి మూర్తి ఓ మాదిరి పరిమాణంలో ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మవారి మూర్తి 6 అడుగుల వరకు ఉంటుంది. ఇక ఆళ్వారుల ప్రతిమలు కూడా భారీ పరిమాణంలో కనిపిస్తాయి. నిజంగానే ఆళ్వారులు వచ్చి పంక్తి భోజనానికి కూర్చున్నారేమోనని అనుకునేలా ఉంటాయి. ఇక్కడి సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి ఆలయ ఘనతకు అద్దం పడుతూ ఉంటాయి. ధనుర్మాసంలోనే కాకుండా వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇటు నేరేడు చెర్ల మీదుగా అటు హుజూర్ నగర్ నుంచి ఈ ఆలయానికి ఆటోల్లో, కార్లలో చేరుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన గ్రహదోషాలు, దుష్టశక్తి పీడలు, భూ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. స్వస్తి, శుభమస్తు.